ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. ఉస్తాద్ భగత్ సింగ్. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఇది. సో దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే దీనిపైన సినిమా టికెట్లకి గుడ్ న్యూస్ చెప్పాయి. సో బెనిఫిట్ షో రోజున ప్రీమియర్ షోకి 500 రూపాయల టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. ఇటు సింగిల్ స్క్రీన్ లో 100 నుంచి 150 రూపాయల వరకు సినిమా టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశం కల్పించింది. సో దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక రకంగా అంటే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఇటు పొలిటికల్ గా ఇటు న్యూట్రల్ ఫ్యాన్స్ కి చాలా మంది అంటే ఒక ఏదో ఒకటి ఒక అలజడి క్రియేట్ చేయాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ టికెట్ల రేట్ల పైన స్పందించింది. సో అంత రేటు ఎలా పెంచుతారంటూ వైసీపీ నేతలు ట్వీట్లు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన వీడియో బైట్స్ కావచ్చు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన సినిమా రేట్ల పైన స్పందించారు. ఎట్టి పరిస్థితిలో నా సినిమా అనే కాదు, ఎవరి సినిమా అయినా సరే, సినిమా అనేది ఒక ఎమోషన్. సో దాన్ని మనం భావితరాలకు అందించాలి. మన సంస్కృతి సాంప్రదాయాలని రిఫ్లెక్ట్ చేసే విధంగానే మన సినిమాలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క వినోదాన్ని అందరికీ పంచడం తప్పులేదు. సో నేను చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటానని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బెనిఫిట్ షో కోసం. ఉగాది రోజున మార్నింగ్ బెనిఫిట్ షో పడటం కోసం చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ల ధరను కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం పెంచింది. 19న ప్రదర్శించే బెనిఫిట్ షో ధరను 500గా నిర్ణయించింది. ఇక సినిమా విడుదలయ్యాక 10 రోజుల పాటు మల్టీప్లెక్స్ థియేటర్లో టికెట్ ధరపై 125 రూపాయలు అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా మార్చి 19న రానుంది. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ రేట్ల పెంపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాని తెలుగు ప్రేక్షకుల నుంచి కానీ భారతదేశం నుంచి కానీ వేరు చేయలేము, దూరం చేయలేమంటూ ఆయన మాట్లాడారు. సో ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ నేషన్. అది మన సంస్కృతులకు మూలం. అందుకని ఈ సినిమాని మన జీవితాల నుంచి తీసివేయలేము అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. అలాగే నాకు ఎప్పుడు ఏ హీరో విజయం మీద ఇన్సెక్యూరిటీ ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటాను. సర్వేజన సుఖినో భవంతు అంటే నేను ఒక్కడిని బాగుండాలి అని కాదు, సో మిగతా వాళ్ళు పోవాలని కాదు, అందరూ బాగుండాలని కోరుకుంటాను. నేను ఈరోజు మన ఏపీ గవర్నమెంట్కి సంబంధించి టికెట్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటే నేను అది ఒకటే అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ హైక్స్ ఇవన్నీ ఏంటి? ఇట్ ఈస్ అబౌట్ ఎవరిని ఎక్స్ప్లోమైట్ చేయడం కాదు కదా. సినిమా ఇస్ నాట్ ఏ కంపల్సరీ. ఏమన్నా గన్ పాయింట్లో పెట్టి మీరు చూడాలి అనుకోం కదా. సో మనకు చాయిస్ ఉంది అక్కడ. ఈ రోజున అమెజాన్ కావచ్చు, మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ డే వెళ్ళి చూడాలనుకోవడంలో వీళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి అడుగుతారు అనుకుంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నా సినిమాలకి నేను ఇంకా తక్కువ రేట్లు ఇచ్చుకున్నాను, కానీ మిగతా హీరోల సినిమాలకి నేను ఎక్కువ రేట్లు ఇప్పించాను. సో టికెట్ల రేట్లు పెంచమని నా దగ్గరికి చాలామంది నిర్మాతలు హీరోలు వస్తారు. సో అసలు నాకు సంబంధం లేదు దాని గురించి. సో నేను ఏదైనా ఉంటే ఒకటే అడుగుతాను, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సినిమాలు వచ్చి మిగతా హీరోలు నిర్మాతలు వచ్చినప్పుడు నేను వాళ్ళని ఒకటే చెప్తా, వాళ్ళకి ఎవరిని దేహి అని అడగండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే సినిమా రేట్లు పెంచమని ఎవరిని దేహి అని అడగండి. సో మీరెంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు. పైగా మీరు సంపాదించే ప్రతి రూపాయిలో 18% జిఎస్టీకి వెళ్తుంది. సో వదిలేస్తే ఎవరో బ్లాక్లో టికెట్ అమ్ముకొని మళ్ళీ అది క్యాష్గా వెళ్ళిపోద్ది. అది గవర్నమెంట్కి రెవెన్యూ కాదు. సో ఎవరికి కాదు, ఓన్లీ గవర్నమెంట్కే కదా. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి అది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరోస్, అది పుష్ప కావచ్చు, లేదంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ గారిది కావచ్చు. మేబీ మహేష్ గారి సినిమా రిలీజ్ అయిందో లేదో తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా కానీ ఇంక్లూడింగ్ కల్కి ప్రభాస్ గారు కావచ్చు, సో ఇంక్లూడింగ్ మన కాంతారా కూడా, కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా కానీ నేను కాంతారాకి వివక్ష చూపించలేదు. అసలు మనది భారతదేశపు సినిమా,
ఇది ఎక్కడైనా ఆడాలి, ఇది మన ఒక్కరిది కాదు, మనందరం బాగుండాలి. సో అని నేను కోరుకుంటానంటూ పవన్ కళ్యాణ్ చాలా కరాఖండిగా చెప్పుకొచ్చారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాకి రేట్లు పెంచితే అదేంటి మా హీరోకి రేట్లు పెంచరా మీరు? మేము మా ప్రొడ్యూసర్ గారు ఇంతకుముందు వచ్చారు, ఏపీ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారు. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మా సినిమాకి సంబంధించి, మా మూవీ మేకర్స్ సంబంధించి, మా బ్యానర్కి సంబంధించి మీరు ఎందుకు రేట్లు మాకు పెంచరు అని అడిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ నేను ఒకటే చెప్తా, ఇక్కడ ఎవరిని మీరు రిక్వెస్ట్ పెట్టారు, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, జీవో కూడా ఇచ్చేసింది. ఇక్కడ అదే కదా పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఎవరిని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నిజంగా ఎవరిని ఇక్కడ దేహి అని అడగాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఎవరో హీరో ఎవరికో సపోర్ట్ చేశారు, ఎవరో హీరో ఇంకొకరు సపోర్ట్ చేశారు. అక్కడ ఆ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ అక్కర్లేదు కదా. ఒక ప్రొడ్యూసర్ ఒక హీరోతో పెట్టి తీశాడు అంటే అతను కథలో మంచి దమ్ముండి ఎక్కువ డబ్బులు పెట్టారు అంటే ఎక్కువ డబ్బులు రావడానికి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎవరన్నా. పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తులతో తీయాలి అంటే సో నిజంగా ఆ డైరెక్టర్ కావచ్చు, ఆ యొక్క బ్యానర్కి కావచ్చు, నిజంగా గట్స్ ఉండాలి. అంటే వాస్తవానికి సినిమాలు హిట్ అవుతున్నా కలెక్షన్స్ పరంగా చాలా తక్కువ వస్తున్నాయి. అది పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం చెప్పారు, నేను ఈ సినిమా హిట్ అయితేనే నేను రెమ్యునరేషన్ తీసుకుంటా, లేదంటే తీసుకోనని చెప్పేశారు. అంటే ఆయన ఇక్కడ హీరోల తాలూకు ఇమేజ్, దర్శకుల తాలూకా అర్థం లేనితనం, ఇటు ప్రొడ్యూసర్ తాలూకు వ్యాపార విలువలు, ఇలాంటివన్నీ ప్రేక్షకుల తాలూకు అర్థం చేసుకోలేనితనం, ఇలాంటి అన్నిటి గురించి ఆలోచించే వ్యక్తి నిజంగా పవన్ కళ్యాణ్. నిజంగా పవన్ కళ్యాణ్ అంటే చాలా మందికి బండ్లా గణేష్ గుర్తొస్తారు. పవరేశ్వర, పవనేశ్వర అని అంటారు. ఎందుకు అంటే ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్ని, ఒక హీరోని ఎందుకు అంత అభిమానిస్తారు అంటే రీజన్ ఇది. ఒక సందర్భం కాదు, 2 సందర్భాలు కాదు, చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన నిజాయితీని చూపిస్తూ ఉంటారు. ఒక మంచి మనిషిగా చాలా మంది హృదయాల్లో ఉంటారు అంటే రీజన్ ఏంటి? ఇదే రీజన్. ఒక ప్రొడ్యూసర్ కనుక రోడ్డును పడ్డాడంటే ఎంతమంది కార్మికులు రోడ్డును పడతారో తెలుసా? ఇలాంటి కాన్సిక్వెన్సెస్, ఇలాంటి ఫర్దర్గా ఫేస్ చేయకూడదు. ఏ హీరో అయినా మంచిగా ఉండాలి, ఏ డైరెక్టర్ అయినా మంచిగా ఉండాలి, సినిమా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకునే వ్యక్తి నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఏ హీరో చెప్పారు, ఏ హీరోయిన్ చెప్పింది పలానా సినిమా నేను ఆడకపోతే డబ్బులు తీసుకోను అని చెప్పి? ఉస్తాద్ భగత్ సింగ్లోకి కూడా ఆయన చాలా ఎఫర్ట్ పెట్టారు. చాలా మంది మాట్లాడారు, ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఆయన అసలు సరిగా ప్రజా పరిపాలన పట్టించుకోవట్లేదు అని. ఎవరికి తెలియదు ప్రజా పరిపాలన ఎలా సాగుతుందో. ఆయన వెళ్లాల్సిన సమీక్ష చేయాల్సినవి కావచ్చు, ఆయన రివ్యూలు కావచ్చు, ఆయన అభివృద్ధి పర్యటనలు కావచ్చు, లేకపోతే క్యాబినెట్ మీటింగ్లు కావచ్చు, ఆయన పార్టీ మీటింగ్స్ కావచ్చు, ఆయన పర్సనల్ మీటింగ్స్ కావచ్చు, ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ థింగ్స్ కావచ్చు. సో ఇలాంటివి ఎక్కడైనా ఆగాయా? అనేవాడికి ఎక్కడో తెలియదు అనమాట. ఆడు జస్ట్ అలా అనేసి పక్కెళ్ళిపోతాడు అంతే తప్ప, సో ఏదో బట్ట కాల్చి మేదేస్తే సరిపోయింది అంతే. అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఎవరికి అక్కర్లేదు బేసిక్గా. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరిని దేహి అని అడగొద్దంటూ, దేహి అని అడగాల్సిన అవసరం లేదు, 18% మనం జిఎస్టీ కడుతున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పటిదాకా నా మీద, నేను ప్రభుత్వంలో కూటమి సర్కార్లో కీలకంగా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి చాలా మంది హీరో ఇటు డైరెక్టర్లు, ఇటు ప్రొడ్యూసర్లు అందరూ వచ్చి మాట్లాడతారు, ఎవరికి చేయలేకపోతున్నాను చాలా మంది మాట్లాడుకుంటారు. కానీ నేనేమంటున్నానంటే, నేను డైరెక్ట్గా వెళ్ళి గవర్నమెంట్ చెప్పడం కంటే ఒక హక్కుగా మీరు అడగండి, వాళ్ళు ఎందుకు కాదంటారు. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా సార్లు మాట్లాడారు. 2024లో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఏ సినిమా కన్నా రేట్లు పెంచలేదని ఉన్నాయా? మస్ట్గా నాకు ఒకవేళ తెలియకపోతే మీకు కనుక తెలిసి ఉంటే మస్ట్గా కామెంట్ చేయండి. పార్టీలకు అతీతంగా మాట్లాడుతుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాటలను ఉద్దేశించి మాత్రమే నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నా. 2024 నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను చాలా మంది సినిమాలకి టికెట్లు హైక్ చేయించాను, నా సినిమాకి చేసుకోలేకపోయా అని చెప్పి అన్నారు. నిజంగా ప్రీవియస్ సినిమాకి ఆయన మరీ ఎక్కువ హైక్ చేయించుకోలేకపోయారు, ఎందుకంటే విమర్శలు వస్తాయని.
ఆయన సినిమా లాస్ అయినా సరే ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రొడ్యూసర్ని బతికించిన నిజంగా వీరుడు అతను. మరి అలాంటి వ్యక్తి మీద ఇంకా నిందలు వేద్దామా? అలాంటి వ్యక్తిని ఇంకా నిందలతో మోపుదామా? నిజంగా పవన్ కళ్యాణ్ అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో అంటేనే ఫ్యాన్స్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత 14 ఏళ్లకు దాదాపుగా 14 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్. జస్ట్ ఇమాజిన్ గబ్బర్ సింగ్ ఎలా ఉంటుందో. సో రీసెంట్గా జరిగిన 13 ఏళ్ల రీ రిలీజ్కి కూడా గబ్బర్ సింగ్కి అసలు ఎంత జనం వచ్చారంటే, కూకట్పల్లి కావచ్చు, ఇటు అన్ని థియేటర్లో మామూలు జనం కాదు, నెక్స్ట్ లెవెల్ జనం వచ్చారు. అలాంటిది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లోడ్ అవుతోంది. సో మరికొద్ది గంటల్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది. సో ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది. సో వీళ్ళు సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. సో దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు 90 రోజుల నిబంధనపై స్టే విధించింది. సో గతంలో ఉన్న పాత విధానాన్ని కొనసాగించాలని సూచించడంతో తెలంగాణలోనూ టికెట్ ధరలపై ఆ పెంపునకు ఒక రకంగా లైన్ క్లీన్ అయినట్టు కనిపిస్తోంది. సో మరికొద్ది గంటల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై అఫీషియల్గా ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. సో ఎందుకంటే చాలా పెద్ద సినిమా, చాలామంది అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, ఇటు అంటే వేరే వేరే కోలీవుడ్ కావచ్చు, ఇటు బాలీవుడ్ కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన యాక్టర్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇటు స్టేయింగ్ అయినా మొత్తం అంటే పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రీ ప్రొడక్షన్స్ కలిపి దాదాపుగా 400 కోట్లు దాటిందని అంచనా. మరి ఇలాంటి నేపథ్యంలో పెట్టిన బడ్జెట్ని బట్టే వాళ్ళు అటు యొక్క టికెట్ రేట్ని పెంచే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి, ప్రతిదీ మొత్తం అంటే ఆ యొక్క దానికి సంబంధించి జిఎస్టీ ఉంటుంది కాబట్టి, సో ప్రాపర్గా వీళ్ళంతా ఫైల్ చేశారు కాబట్టి ఇప్పుడు 500 రూపాయల ధర అంటే ఎక్స్ట్రాగా మనం పెంచుకోవచ్చు అని చెప్పి ఆ రోజున బెనిఫిట్ షోకి మాత్రమే అని చెప్పి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవో జారీ చేసిన పరిస్థితి.